సండే కూడా ఏంటి 4 గంటలు లేసి ఏంట్రా మనకు పొద్దున్నే 4 గంటలని అలారం చెప్పడుతుంది ఏంటంటున్నారా మోహనాకే 4 AM బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేయాలని కూర్చుంది. నేను 4 AMకే నాకు బిర్యానీ అయితే మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది. కాకపోతే అంటే ఈ ప్రిపరేషన్ 4 AMకే చేయాలంటే నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉంటాను మీరు ఒకసారి అయితే అర్థం చేసుకోండి. నేను 3 కల్లా లేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవాళ మోహనకే సండే స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. నాకు బిర్యానీ కావాలమ్మా అంది. అవి 7 కల్లా అంటే అవ్వాలంటే కొంచెం కష్టం అంటే, లేదమ్మా మార్నింగ్ అయితే తింటాను, ఈవినింగ్ అయితే నాకు అంత నచ్చదు అని అంది. సరే దీన్ని ఇలాగ మనం 4K ఎన్ని చోట్ల 4 AMకి బిర్యానీలు ఎన్ని చూడలేదు. అబ్బో మన వాళ్ళందరూ చేయలేదు, హైదరాబాద్లో ఎన్ని చేసినాడు మనం చేయలేమా ఏంటి అని సరే గట్టిగా ప్రిపేర్ అయిపోయి స్వామివారిని అయితే నేను అంటే నిన్న రాత్రి అడిగేమో చికెన్ షాప్ అతను వేసారా అంటే వేయలేదు, ఎర్లీ మార్నింగ్ 3 కల్లా వచ్చేస్తాను అన్నారు. సరే నేను సోమవారం అయితే 3 గంటలు లెగ్గొట్టి చికెన్ తెచ్చేసి ఇంతట్లోనే నేను ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ప్రిపరేషన్ అన్నీ చేసేసుకున్నాం. అంటే మనం దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వేసేటప్పుడు ఏంటంటే ముందు రోజు మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి ఈరోజు అప్పటికప్పుడే నాకు ఒక అరగంట పెట్టుకోవడానికి టైం ఉంది, ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టేశాను. ఇందులో బిర్యానీ ఏం చేశానంటే చికెన్ కూడా ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి పచ్చి వేసి మ్యాగ్నెట్ అయిపోతే తొందరగా మగ్గుద్ది. ఇలా తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం 10 నిమిషాలు మన కర్రీ ఉడికినట్టు ఉడికిచ్చి అన్నీ ఉన్నాయి కాబట్టి పక్కన వేసాక అప్పుడు బిర్యానీలు అయితే ప్రిపరేషన్ చేశాను. ఒక లేయర్ వేసుకొని చక్కగా మన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత ఉన్న లేయర్ కూడా వేసేసుకొని ఇంకో మిగిలిన ఆనియన్స్ కానీ కొత్తిమీర పుదీనా ఏంటది వాటర్ ఉంది కదా మనం ఫుడ్ కలర్ వాటర్ వేసుకుని పైన చక్కగా నెయ్యి అన్నీ వేసేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మెయిన్ దమ్ బిర్యానీకి ఇప్పుడు కూడా నెయ్యి ఫ్లేవర్ సూపర్ ఉండాలి. ఎంత టేస్ట్గా ఎంత ఎక్కువ కొంచెం ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఉన్నవన్నీ కూడా నేను సెకండ్ లేయర్ కూడా వేసేసాను. చాలా ఎందుకు అనిపించింది అనమాట. సరే పిల్లలు అడిగారు కదా, ఎప్పుడు మనం మధ్యాహ్నం చేసుకుని మనం తింటే అయ్యో పొద్దున్న పిల్లలు అడిగింది పెట్టలేకపోయినా నా ఫీలింగ్ ఉంటుంది. సరే ఎప్పుడో 7 కడుకుని ఒక 2 hours ముందు లేకపోతే ఏమవుతుందిలే అని సరే చేసి ఇవాళ ఏదైనా దానికి అలా తిన్నప్పుడు వాళ్ళ కళ్ళలో వచ్చే సంతోషాన్ని నేనైతే చూడాలని అనుకున్నాం. వాళ్ళ కోసమే కదా అని సాయంత్రం చేసినా ఉపకారం లేదు, అది అడిగింది కదా అని దానికోసం అయితే ప్రిపరేషన్ చేసాను. మనకున్న నెయ్యి అంతా పర్ఫెక్ట్గా అన్ని మూలకి వేసేసుకుని కొంచెం వాటర్ అయితే ఆ వేడి వాటర్ అయితే గింజ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా కొంచెం అలా పక్కలంతా పోసేసుకుంటే మనం దమ్ లిడ్ చేసుకునేటప్పటికి చాలా ఈ మనం వేసుకునే చికెన్లో వాటర్ ఎలాగైతే కొద్దిగా ఉంటుంది, మళ్ళీ కొద్దిగా వాటర్ పైన పోస్తాము. ఈ పైన వేసుకున్న నీళ్ళు చూడండి అలా పక్కలంటే పోతే ఆ చికెన్ అయితే అడగంటకుండా మనకి ఉడకడానికి టైం గట్ట అన్నీ సరిపోతాయి పర్ఫెక్ట్గా. ఇంకా ఈ పక్కన ఏంటంటే చికెన్ పెట్టేసి ముందు మన దమ్ బిర్యానీ వేసేసి అనుకో టైం ఉంటుంది కదా, మళ్ళీ లిడ్ అయిపోగానే మనం ఒక అరగంట వదిలేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది. చికెన్ కర్రీ అయితే ఒక 10 నిమిషాల తర్వాత చేసుకుందని. కాకపోతే ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గ పెట్టుకున్నాను, సోమవారం వచ్చేటప్పుడు లేట్ అయ్యేదోడిగా అవుతుంది కదా, ఇంకెలాగా లేసాను కదా అని అన్నీ కూడా చేసేసుకుని పక్క పెట్టిన మసాలా పేస్టులు అన్నీ A to Z ఆడేసుకుని పెట్టుకుని దీన్ని అయితే చూడండి అక్కడక్కడ సర్దేసుకుని మొత్తం దీనికైతే దమ్ అయితే వేసేసి దీన్ని ఒక 8 minutes హైలో పెట్టాను, ఒక 10 minutes లోపు సిమ్లో పెట్టేసి ఇంకా అరగంట బయట అలా వదిలేసాను అనమాట. ఇంకా దీని పని ఇది చూసుకుంటుంది. మనకి ఇంకా గొడవది చికెన్ కర్రీ ఏదైనా సపోజ్ ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు మనకు అన్నీ మగ్గిపోయి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ పక్కన దీని పని అవుతుంది. ఆ పక్కన చికెన్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఉప్పు కూడా పెట్టుకొని మనము పక్కన దాన్ని కూడా అలా ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి అలా పెట్టేసి సిమ్లో వదిలేసాను. ఇంతట్లో వాటర్ గట్ట వచ్చి బాగుంది. కారం కూడా జాస్తిగా వేయాలను, ఎందుకంటే ఇవాళ కొంచెం స్పైసీగా ఉండాలన్నది మోహన, అందుకే కొంచెం అన్నీ కూడా కొంచెం హెవీగా వేయాలి, ఎందుకంటే సోమవారికి లైట్గా ఉండాలి. కానీ మోహన అమ్మ కొంచెం కారం ఉండాలి, అన్ని కారం ఏంటంటే మరి మేమైతే కారం ఎక్కువ తింటాం, అసలు రావురుపాడు కారం తింటే అలా నవరంధ్రాలను చెల్లిపోతాయి అనమాట, అంతగా కారంగా ఉంటుంది. చికెన్ అయినా అసలు చేపల పులుసు అయితే కొలతలు వేస్తారనమాట. సోలా 3 తావులు అలా అంటే వచ్చేసరి అలా సోలు అదే కేజీలను బట్టి కారం అలా కొలిసిపోతాం. కాకపోతే ఇక్కడ ఎలా అయితే అర్జున్ సోమవారం వరకు ఇంకా పొగలు, అందుకే నేనే డ్రాప్ అయిపోయాను. చాలా మటుకు అసలు నేను తినే కారాలన్నీ డ్రాప్ అయిపోయి 50% అయిపోయి ఇంకేదో కూడా అలా ఆయన కోసమని ఇంకెందుకని ఎంత చేసినా ఆయన తినకుండా ఉంటే ఇంక మళ్ళీ నేను చేసుకున్నా ఏదో నేను నా కోసమేనా అని నేను అన్నీ తగ్గించేసుకున్నాను. మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా లిడ్ కూడా అయిపోయింది కాబట్టి దీని పక్కన ఒక 5 నిమిషాలు వదిలేసి ఇంతట్లా ఎప్పుడో మార్నింగ్ 3 కల్లా లేక కొంచెం సోమవారం అయితే స్నానం చేసి ఆయన పూజా కార్యక్రమాలు అవుతూ ఉంటాయి ఇంకా మనకి అని. సరే నేను ఏంటంటే ముందు నేను డ్రాప్ టీది అంటే షుగర్లెస్ తీసుకుని తర్వాత ఆయనకి షుగర్ వేయడం ఇవన్నీ చేస్తాను. సరే కొంచెం ఎర్లీ మార్నింగ్ అసలు చాలా పీస్ఫుల్గా ఉంది.
పొద్దున్నే ముగ్గేసేస్తుంది ఆవిడ. ఇంకా పొద్దున్నే చూస్తే ఒకసారి అలా ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుంది, ఆ సూర్య భగవానుడు అలా ఉదయిస్తున్నప్పుడు లేలేత కిరణాలు ఎంత బాగుంటాయని అదే పెడదాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే గుళ్ళో స్పీకర్లు పెట్టారు, మళ్ళీ కాపీరైట్ పడుతుంది ఎందుకులని, లేకపోతే ఆ చిలకల సౌండ్, ఆ పిచ్చుకలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అందం. ఇప్పుడే ఇంకా జాయిగా ఏటది మంచు పడుతుంది అనమాట. అసలు ఎంత బాగుందంటే ఇక అక్కడ చూడండి, ఈ ఆనబాగుల మీద అయితే బాగా తెలుస్తుంది మంచు పడినట్టు. ఇంకా జాజాయిగా మనకి మంచు పడతా ఉంటే మొక్కలు కూడా చాలా బాగుంటాయి. అసలు చూడండి, అయ్యో ఏటి బంతి పూలు గుచ్చులు ఇలా అలా పెట్టినట్టు ఉన్నాయి అనమాట. అసలు ఎల్లో ఈ కలర్ నాకు చాలా ఇష్టం, ఈ కలరు. పువ్వులు కూడా ఉంటాయి, ఒకసారి పూసేస్తే ఒకసారి అయిపోతాయి అన్నట్టు ఉంటుంది. పూజల టైంకి ఉండగానే ఇలాగా అసలు ఏది గుత్తులుగా ఇందులో మనకి ఎందుకు వచ్చేటప్పుడు మన చికెన్ కర్రీ కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా మోహనాకు టైం అయిపోతుంది కదా అని నేను ఇంక పొద్దున్నే బాక్స్ తీసేసి బాక్స్ పెట్టాలి కదా మెయిన్. ఈ దమ్ము కరెక్ట్గా టైము అన్నీ సరిపోయినాయి. చూసే ఎంత పొడిలాడుతా బాగా వచ్చింది. ఇంకా కరెక్ట్గా చేసుకుంటే మనం ఏదైనా చిన్నగా ఉన్నా పెద్దగా అయినా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా టైం కరెక్ట్గా మనం ఏంటంటే కొంచెం టైం తీసుకోవాలి అంతే తప్ప దీనికి. మోహన టేస్టింగ్ టైము వెనకాల స్పీకర్ గురించి చెప్పట్లేదు కానీ అవి వచ్చే చాలా బాగుందంట. పొద్దున్నే ఇలా మొహం కడుక్కుని వచ్చి బిర్యానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంది. అది 4 గంటలకైతే ఇంకా టేస్ట్గా ఉంది అని ఇక్కడి నుంచి ఎప్పుడైనా చేయాలనుకున్న ఇలా చేయమ్మా నాకు చాలా ఇష్టం అమ్మా అని చెప్పి ముద్ద అగో నువ్వు తింటావా అంది. నువ్వు తినమ్మా నాకు వద్దులే అన్నానని. సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.